సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా! కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది. మిగతా రోజుల్లో పూర్తవుతాయి అనుకుంటున్నారా? అవుతాయి, కంపల్సరీ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటిదాకా 9 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారో లేదో జనాలకు తెలుసు. ఇప్పుడే కదా ప్రభుత్వం స్టార్ట్ అయింది. ప్రభుత్వం స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే అయింది కాబట్టి ముందు ముందు ఇంకా సమయం ఉంది. 100 రోజులు టైం ఇచ్చారు. 3 నెలల్లో కావచ్చు, 6 నెలల్లో కావచ్చు, కొద్దిగా ఒక్కొక్క హామీ కంపల్సరీ నెరవేరుతుంది. కంపల్సరీ ఆయన అయితే ఇచ్చిన గ్యారెంటీలు అయితే కంపల్సరీ వస్తాయి. దాని మీద నమ్మకం పెట్టుకోండి, కంపల్సరీ వస్తాయి. రాకుంటే అయితే ఏం ఉండదు. ఏది చేయాలన్నా కూడా మనం ఉరుకులాడితే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. టైంని బట్టి కంపల్సరీ 6 హామీలు అయితే కంపల్సరీ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో ఇలా అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువున్నాయన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? అంటే అక్కడ కూడా మనదే ఉంటే ఎవరికి మనం క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం ఉండదు. పైన మనమే, కింద మనమే, రెండు ఉన్నాము కాబట్టి త్వరగా మనం అనుకున్న హామీల్ని నెరవేర్చవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన అన్నారనమాట. మనకు వీలైతే అక్కడ కూడా మోడీ గారు కూడా ఇప్పుడు చేసింది ఏం బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ రేపొద్దున అక్కడ సోనియా గాంధీ ఉంది అనుకో, మనదే ప్రభుత్వం, పైన ప్రభుత్వం మనదే, ఇక్కడ ప్రభుత్వం మనదే కాబట్టి అనుకున్న 6 హామీలు 3 నెలలు చేయాల్సింది 2 నెలలు చేయొచ్చు, 6 నెలలు. ఇప్పుడు అక్కడ వేరే ప్రభుత్వం ఉండి ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంటే రేపు కొంచెం టైం పడుతుండొచ్చు. 6 నెలల కాడ 12 నెలలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుండొచ్చు, 2 సంవత్సరాలు పడుతుండొచ్చు. కానీ అదే అక్కడ ఒకటే ప్రభుత్వం ఉందనుకో, మనం అనుకున్న హామీలు త్వరగా నెరవేర్చడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నారు. అంటే ఈ మాటకి ప్రజలు ఏమన్నా వ్యతిరేకించే అవకాశం ఉందంటారా? వ్యతిరేకించేటోళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. వ్యతిరేకత లేకపోతే కంపల్సరీ ప్రభుత్వం అయితే రన్ అవ్వదు కదా. వ్యతిరేకత అయితే కంపల్సరీ ఉండాలి. అంటనే ఉంటారు, అనేవాళ్ళు అంటనే ఉంటారు, వినేవాళ్ళు వింటనే ఉంటారు. ఇన్ని రోజులు కేసీఆర్ని తిట్టిన వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ని పొగుడుతున్నారు. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. ప్రతి మార్పు అంటూ జనాల్లో కావాలి అంటే కంపల్సరీ ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఏదైనా నెరవేరుతుంది. ఓపిక లేకుండా ఉరుకులాడితే ఏది అవ్వదు. అంటే ఈ గ్యారంటీలు ఎంపీ ఎలక్షన్స్‌లో ఏమన్నా క్రూషియల్ రోల్ ఏమన్నా ప్లే చేస్తాయి అనుకుంటున్నారా పూర్తి కాకపోవడం వల్ల? అలా అని ఏం లేదు. ప్రజలకు అందరికీ తెలుసు, అందరికీ ఏం జరుగుతుంది, ఆయన ఎన్ని సంవత్సరాలు ఉండి ఏం చేశాడు, ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది రేపు పొద్దున ఈ ఎలక్షన్ తప్పుడు కూడా తెలుస్తుంది. జనాలు అంత లేనిదే ఇప్పుడు ఎమ్మడికి ప్రభుత్వం అయితే మార్చలేదు కదా. ఇన్ని సంవత్సరాలు చేసిన ఆయన మధ్యలో ఆపేస్తే ఎట్లా, ఆయనే కావాలనుకునే వాళ్ళు. వద్దు, మార్పు కావాలనే కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. అందుకనే కంపల్సరీ ఓపిక పడితే మాత్రం 6 గ్యారెంటీలు 100% ఓకే అవుతాయి.